ఈ ఫామ్ ఆయిల్ కట్టర్ అనేది స్టిల్ కంపెనీ 15 సంవత్సరాల క్రితం నుంచే ఉన్నాయి. మన తెలంగాణలో ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ఫామ్ ఆయిల్ చేయడం వల్ల అందరూ ఏమున్నాయి మిషన్స్ అని చూడడం జరుగుతుంది, కానీ ఈ యొక్క కంపెనీ ఎప్పుడో లాంగ్ బ్యాక్ నుంచి ఉన్నాయి. మనం 15 సంవత్సరాల కిందటే ఆంధ్రాకి కూడా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సైడ్ పంపించాం ఈ మిషన్స్. సో ఇప్పుడు వాటి గురించి మనకి ప్రత్యేకతలు ఏంటి, వాటి ఏంటి అనేది మీకు నేను చెప్తాను చూడండి. ఒకసారి చూపించండి. ముందుగా మన ఈ ఫామ్ ఆయిల్ కట్టర్లో దీన్ని సిక్కిల్ అంటారు. ఓకే. ఈ సిక్కిల్ అనేది చాలా క్వాలిటీగా ఉంటుంది. ఒకసారి పట్టుకొని కూడా మీరు చూడొచ్చు, మీరు అంత క్వాలిటీగా ఉంటుంది ఇది. ఇదిగోండి, దాంతోపాటు సేఫ్టీ కవర్ గార్డ్ ఇస్తారు మనకి దానికోసం అనేది. స్టీల్ కంపెనీ. ఓకే. ఇది వచ్చేసి సపరేట్ కొనుక్కోవచ్చా లేకపోతే మీరు? రెండు మనము మిషన్ ద్వారా రెండు కూడా కంపెనీ నుంచి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సిజిల్ కానీ సిక్కిల్ కానీ ఎలాంటి ఛార్జ్ అనేది ఏమీ ఉండదు. ఇది అయిపోయిన తర్వాత మనకి లైఫ్ అనేది మోస్ట్లీ ఇదేమి మనకి 6 నెలల సంవత్సరంలో పోయేదేమీ కాదు. తక్కువ ఒకసారి తీసుకున్న తర్వాత ఈ క్వాలిటీవి మీకు ఈజీగా 3-4 ఇయర్స్ వరకు ఈజీగా వస్తుంది. ఓకే. ఒకసారి మిషన్ గురించి చెప్పండి. ఎస్, ఇందాక నేను చెప్పాను కదా, మీరు సిక్కిల్ చూశారు, సిజిల్ చూడలే కదా, దీన్ని సిజిల్ అంటారు. ఇదిగోండి, ఇది కూడా ప్రతి ఒక్కటి కూడా అన్ని కంపెనీ నుంచే ప్రొవైడ్ చేస్తుంది, ప్రతి దాని మీద కూడా ఉంటుంది. చూడండి, స్టీల్ కంపెనీ ఇక్కడ మనకి. ఓకే, ఇది చాలా క్వాలిటీగా ఉంటుంది బ్లేడ్ అనేది. చూడండి, ఇది కొంచెం షార్ప్గా అయితే చాలా బాగా ఉంటుంది. దీంట్లో మనకి పీసీ మోడల్స్లలో మనకి 2 మోడల్స్ ఉన్నాయి కంపెనీ నుంచి. ఓకే. దీని ఇంజన్ సామర్థ్యం వచ్చేసి 1.3 HP ఇంజన్ కెపాసిటీలో ఉంటుంది. దీంట్లో 2 మోడల్స్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న మోడల్ వచ్చి PC70 అంటారు. PC70. ఓకే. ఈ యొక్క మోడల్ ఏంటంటే, ఈ మోడల్లో PC70లో మనకి గ్రౌండ్ నుంచి హైట్ వచ్చేసి 9 ఫీట్లు రీచ్ అవుతుంది మనం పట్టుకోకుండా. దేని ద్వారా నడుస్తుంది? ఇది పెట్రోల్తో రన్ అవుతుంది మనకి. 1 లీటర్ పెట్రోల్ వచ్చేసి మనకి 45 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు యూజ్ అవుతూ ఉంటుంది, మనకి మైలేజ్ వస్తుంటుంది అనమాట. ఇంకోటి ఈజీ టు హ్యాండిల్ అనమాట. బరువు అనేది కూడా ఎక్కువగా ఉండదు, ఎందుకంటే బరువు ఉంటే ఎక్కువ ఒక 2 కిలోస్ ఉంటుంది. అట్లాగా మరీ అంత కాదు. ఇప్పుడు మనం తైవాన్ పంపు భుజానికి వేసుకునే పంపే 12 కిలోలు ఉంటుంది, 11 నుంచి 12 కిలోలు. బట్ దీని బరువు వచ్చేసి మీకు 7 కిలోలు మాత్రమే ఉంటుంది. 7 కిలోలు. ఓకే. ఎందుకంటే చేతుల మీద మొయ్యాలి కాబట్టి. ఇంత లైట్ వెయిట్లలో మీరు ఎక్కడైనా చూడండి, ఏ మిషన్ కూడా ఇంత లైట్ వెయిట్లో మిషన్స్ లేవు, ఇంత క్వాలిటీగా కూడా ప్రొవైడ్ చేయదు. ఓకే. మార్కెట్లలో మనకి చాలా మిషన్స్ ఉన్నాయి, అవి ఏంటంటే హెవీ వెయిట్, వారంటీ అనేది ఉండదు, మనకి ఏమైనా అయిన తర్వాత స్పేర్ పార్ట్స్ అనేది ఉండవు. ఓకే. అది సో ముఖ్యంగా ఇప్పుడు పెట్రోల్తో నడుస్తుంది అంటున్నారు కదా, సో ఎలా స్టార్ట్ చేస్తారు, ఎలా లేదు? ప్రతి మన అగ్రి సెగ్మెంట్ ఏ మిషన్ అయితే ఉన్నాయో అన్నీ కూడా మనకి ఫుల్ స్టార్ట్ అంటారు, రీకాల్ స్టార్ట్ అంటారు. ఇదిగోండి, ఇట్లా గుంజి స్టార్ట్ చేయడమే మనకి. థ్రెడ్ ద్వారా, తాడు ద్వారా గుంజి స్టార్ట్ చేసుకోవడం ఉంటుంది మనకి. ఇక్కడ గ్రిప్పర్ గమనించారు కదా బాగా, ఇగోండి గ్రిప్పర్ అంటారు అనమాట. అంటే మనం ఇక్కడ కూడా ఇట్లా పట్టుకొని, ఇగోండి ఇట్లా పట్టుకొని ఈజీగా ఆపరేట్ చేసుకో. ఈ విధంగా మనం పట్టుకుంటాం చూడండి, చాలా ఈజీగా ఆపరేట్ ఇలా చేసుకోవచ్చు, ఇలా పట్టుకోవచ్చు. కొంతమందికి డౌట్ రావచ్చు, మరి ఇక్కడ చేయి తీసేస్తే ఎక్సిలేటర్ ఎట్లా ఇస్తాము అనేది. దీంట్లో క్రూజ్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. ఇగో గమనించుకోండి, ఇప్పుడు 2 కూడా ఇలా ప్రెస్ చేసేసి వెనక్కన్నాం అనుకోండి, లాక్ అయిపోతుంది. మిషన్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. మీరు ఎక్కడైనా లైక్ ఇక్కడైనా పట్టుకొని వాడుకోవచ్చు, లేకపోతే ఇలా కిందనైనా పట్టుకొని వాడుకోవచ్చు. ఓకేనా. 2 మోడల్స్ కూడా సేమ్ ఫంక్షన్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. ఫ్యూల్ ఎక్కడ వేయాలండి? ఫ్యూల్ అనేది మనకి ఇక్కడ పోవడం జరుగుతుంది. ఫ్యూల్ ట్యాంక్ అంటారు. ఇది 1/2 లీటర్ కెపాసిటీ ఉంటుంది. 1/2 లీటర్. ఎందుకంటే ఎక్కువ ఇవ్వరు, ఇది చేతుల మీద మోసుకోవాలి కాబట్టి మనకి ట్యాంక్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఇవ్వరు అనమాట. ఇది దీంట్లో PC70లో మనకి చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, సో 1/2 లీటర్ పోస్తే మేము మళ్ళా పోసుకోవాల్సి వస్తుంది కదా, ఎట్లా అని అంటారు కదా. దానివల్ల ఏంటంటే మనం ఫస్ట్ రైతుని మెయిన్గా బేస్ చేసుకొని ఆలోచించడం జరుగుతుంది అనమాట. మనం ఎక్కువసేపు ట్యాంక్ కెపాసిటీ ఎక్కువ ఇచ్చారంటే అదంతా భజన అంతా కూడా రైతుకి చేతుల మీద పడతా ఉంటుంది. 1/2 లీటర్కి ఒక 15 మినిట్స్ అట్లా రావచ్చు అనుకుంటా. మనకి 1 లీటర్ 45 మినిట్స్ టు 1 అవర్ అన్నప్పుడు ఆల్మోస్ట్ మనకి 20-25 మినిట్స్ వరకు ఈజీగా మనకి మైలేజ్ వస్తూ ఉంటుంది 1/2 లీటర్ ట్యాంక్ తోటి మనకి. ఓకే. మీకు చెప్పిన 2 మోడల్స్లో కూడా 75-70 చెప్పాం కదా, 70 వచ్చేసి మీకు చెప్పాను కదా ఇందాక గ్రౌండ్ నుంచి 9 ఫీట్లని, 75 వచ్చేసి గ్రౌండ్ నుంచి 15 ఫీట్లు రీచ్ అవుతుంది. 15 ఫీట్లు ఎక్స్టెండ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. మినిమం దీంట్లో ఎక్స్టెన్షన్ అనేది ఉండదు, ఇది ఫిక్స్డ్ సైజ్. దీంట్లో ఏంటంటే మనకి
2 సంవత్సరాల క్రాప్ నుంచి 2-3 సంవత్సరాలు ఉంటాయి కదా, ఆ చెట్ల నుంచి 12 సంవత్సరాల వరకు ఇది సరిపోతుంది. ఓకే. అంతకంటే హైట్ ఉన్నాయంటే అప్పుడు హైట్ వెళ్తాయి కాబట్టి మనకి కొమ్మలు అందవు కాబట్టి కొంతమంది పీసెస్ ఎక్స్టెండ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది పీసెస్ 75లో. అది మనకి ఎక్స్టెండ్ ఎంత అంటే మినిమం వచ్చేసి 9-10 ఫీట్లు ఉంటుంది, అక్కడ నుంచి ఒక 5 అడుగులు ఇంకా ఎక్స్టెండ్ చేసుకునే ఆప్షన్ 75లో ఉంటుంది. అదే మన బ్రష్ కటర్ టైప్. బ్రష్ కటర్ అంటే దానికి ఎక్స్టెన్షన్ ఆప్షన్ ఉండదు, ఇది ఫిక్స్డ్ లాగా పీసెస్ 70 లాగా ఉంటుంది, దాని కింద ఎక్స్టెన్షన్ ఆప్షన్ ఉంటుంది అనమాట. మనకి మన ముందర ఎడ్జ్ ట్రిమ్మర్ ఉంది కదా, సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మనం బిఫోర్ వీడియోస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయలేదు దీని గురించి, సో ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఎలా నడుస్తుంది, ఎంత మినిట్స్ నడుస్తుంది అని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి మొత్తం. తప్పకుండా. మనకి ఇవాళ రేపు మనం చూస్తూనే ఉన్నాం కదా, పెట్రోల్ అనేది బాగా ఇరాన్ వారితోటి బాగా ఇబ్బంది పడి మనం రావట్లేదు అది ఇదని మన ప్రధానమంత్రి లాంటిదే ఈవీ సిస్టమ్స్ ఎంకరేజ్ చేయండి అని చెప్పడం జరుగుతూ ఉంది కదా. మన స్టిల్లో ఎప్పటి నుంచో బ్యాటరీ ఎక్విప్మెంట్స్ చాలా ఉన్నాయి. లైక్ కొన్ని చెప్తున్నాను చూడండి, ఇందాక చూసాం కదా, సికేచర్ ఒకటి, హెడ్ స్ట్రిమ్మర్ ఒకటి, చైన్సా, మిగతా అట్లాంటి ప్రెషర్ వాషర్ లాంటివి, బ్యాటరీ స్పేర్, ఇట్లాంటి చాలా ఎక్విప్మెంట్లలో బ్యాటరీవి మన స్టిల్లో అవైలబుల్గా ఉన్నాయి. మీకు మన దాంట్లో ఒకటి హెడ్ స్ట్రిమ్మర్ అనేది చూపిస్తున్నాను చూడండి. ఈ హెడ్ స్ట్రిమ్మర్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, మేడ్ ఇన్ జర్మనీ ఇది. ఓకే. బ్యాటరీతో రన్ అవుతుంది. ఈ యొక్క బ్యాటరీ ఏంటంటే ఇది కూడా స్టిల్ ప్రొవైడ్ చేస్తుంది, లిథియం అయన్ బ్యాటరీ అంటారు దీన్ని. యాక్చువల్లీ ఇది జర్మనీ నుంచి వస్తుంది మనకి. ఓకే. చూడండి ఇది ఎన్ని వాట్స్ ఉంటుందండి? ఇది వాట్స్ ప్రకారంగా వచ్చేసి 36 వాట్స్ బై 7.2 AH అని అంటారు దీన్ని. ఓకేనా. ఇగో మేడ్ ఇన్ జర్మనీది, యాక్చువల్లీ వాళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట ఈ యొక్క స్టిల్ అనేది, ఈ లిథియం అయన్ బ్యాటరీస్. ఈ యొక్క బ్యాటరీస్ ఏంటంటే మనకి ఈజీగా ఇన్సెట్ చేసుకోవడం అనమాట, ఎలాంటి ఏమీ అవసరం లేదు. పెట్టాము కదా, ప్రెస్ చేసేసాము. ఈ ఇండికేటర్ బటన్ ఏంటంటే మనకి ఛార్జింగ్ ఎంత ఉంది అనేది చూపించడానికి, అంటే బ్యాటరీలో ఫుల్ ఛార్జ్ ఉన్నట్లు అనమాట. ఎన్ని మినిట్స్ వస్తుందండి? ఈ హెడ్ స్ట్రిమ్మర్ ఒక్కసారి మనం ఫుల్ ఛార్జ్ చేసుకున్నాం అనుకోండి, కస్టమర్ ఫీడ్బ్యాక్ మేము చెప్పడం అనేది ఏంటంటే యాక్చువల్లీ మేము 1 అవర్ వస్తుందని చెప్తున్నాము. కస్టమర్ ఫీడ్బ్యాక్ ఏంటంటే నేను రిఫరెన్స్ కూడా ఇస్తాను వాళ్ళది, ఆయన టిల్ 4 అవర్స్ వరకు యూజ్ చేశానని చెప్పేసి అన్నారు. 4 అవర్స్ యూజ్ చేశాడు, అప్పటికే ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు తను. మేము చెప్పడం అయితే కూడా ఆయన అంత చెప్పారన్నా కూడా మేమేం చెప్పట్లేదు, మ్యాక్సిమం మేము 1.5 అవర్ మేము చెప్తా ఉన్నాము. మళ్ళీ ఇది కూడా క్విక్ ఛార్జర్, మనకి గంటలో మనకి ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. గంటలో ఫుల్ ఛార్జ్, ఈజీ ఆపరేటింగ్ అనమాట. ఎలాంటి బటన్ ఇది అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బ్యాటరీ ఇన్సెట్ చేసాం మనము, ఇక్కడ ఉంటుంది కదా, ఇది జస్ట్ ఎక్సిలేటర్ పట్టుకున్నాం చూడండి, ఇగోండి ఇక్కడ ఇట్లా, ఇది పైన ఇది లివర్ ఉంటుంది, ఇది పట్టుకొని ఇగోండి ఈ హ్యాండ్ దగ్గర ఉంది కదా, ఎప్పుడైతే ఇది పట్టుకుంటారో మళ్ళీ వదిలేస్తే చూడండి మనకి ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మనకి. ఇదేంటంటే మనకి ల్యాండ్స్కేపింగ్ వాళ్ళకి బాగా యూజ్ ఉంటుంది. ఓకే. అండ్ పార్కులు ఉంటాయి కదా, మనం చాలా గమనించి ఉంటాం కదా, పార్కులలో డిజైన్గా మనిషిలాగా ఎనిమల్స్ లాగా ఇట్లా బొమ్మలు చేస్తూ ఉంటారు కదా, దాన్ని మోల్డ్ చేస్తూ ఉంటారు కదా, వీటితోటి చేస్తూ ఉంటారు అనమాట. ఓకే. ఫ్యూల్ అనేది లేకుండా బ్యాటరీతో రన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. ఇంకోటి లైట్ వెయిట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వైబ్రేషన్ అనేది ఎలాంటి వైబ్రేషన్ ఉండదు, ఈజీ ఆపరేట్ అనమాట. పెద్ద ఏజ్ వాళ్ళు కూడా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట.